హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. కొంచెం మిగిలిన దోసపిండి ఉందండి, దాంతో పునుగులు వేస్తున్నా అనమాట. పులిసిందనమాట, ఒక కప్పు ఉంటుంది పులిసిన దోసపిండి. అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ కోసానండి సన్నగా. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 2 ఎక్కువ వేస్తున్నా పచ్చిమిరపకాయలు, కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది కదా. అలాగే ఒక స్పూన్ ఏమో జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. దీన్ని మంచిగా దీనిలో మిక్స్ చేసుకుందాం. కొంచెం అదే కొత్తిమీరను కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేవండి అందుకే వేయట్లేదు. దీనిలో కలిపేసుకుందాం. పచ్చిమిరకాయలు కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూను మైదా పిండి వేస్తున్నా అండి, కొంచెం బైండింగ్ కోసం అన్నమాట. అలాగే ఒక స్పూన్ ఏమో బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, అలాగే కొంచెం నూనె పీల్చకుండా ఉంటుంది అనమాట. మొత్తాన్ని ఇందులో కలిపేసుకోవాలి. పిండి మొత్తం కలిపేసుకున్నాక ఇది వచ్చేసి వంట సోడా అండి, వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తానికి పిండిని బాగా లూజ్గా లేకుండా, అలాగే కొంచెం బాగా గట్టిగా లేకుండా మీడియం కలుపుకోండి. సరే, ఇలా ఉండాలన్నమాట. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అంతలోకి దీనిలోకి పల్లీ చట్నీ చేస్తున్నానండి. పల్లీలు ఫ్రై చేసి పెట్టేసాను అనమాట, చట్నీ చేసుకొద్దాం. పిండి ఒక 10 నిమిషాలు నానిందండి. అలాగే చట్నీ చేసేసాను. డీప్ ఫ్రైకి నూనె పెట్టేసాను అనమాట. నూనె బాగా వేడవ్వాలి. నూనె వేడయ్యాక చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెడితే పిండి అవి వేస్తాం కదండి, పిండిలు అవి కూడా పీల్చుకొని క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట కంచుడు సరిపడా వేసుకోవాలి. మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసేద్దాం. చూసారా, ఇలా క్రిస్పీగా భలేగా అన్ని ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం ఇలా పునుగుల్లా వేసుకోవాలి. బాగుంటాయి క్రిస్పీగా. మీరు ఒకసారి ట్రై చేయండి. దోసపిండి పులిసాక టేస్ట్ ఉంటుందండి భలేగా. అంతే, అయిపోయినాయండి. సరే, లాస్ట్ దాంట్లో కారపొడి వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది అనమాట. హోటల్లో సాయంత్రం పూట ఇలాగ ఇస్తారనమాట మనం తెచ్చుకుంటే. సరే, అయిపోయింది. స్టవ్ ఆపేసుకున్నాక దీనిలోకి కారపొడి చేతితో చల్లుతానే ఇలా. ఇది వచ్చేసి కరివేపాకు కారపొడి అండి, కొంచెం స్పైసీగా బాగుంటుందని వేస్తున్నాను అనమాట. కారపొడి వేసుకొని ఉల్లిపాయలు వేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ. అంతేనండి ఇవాళకి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కారపొడితో మిలిపోయిన దోసపిండి పునుగులు, అలాగే ఈ పునుగులు చూసారా ఇవి కూడా అయినాయి అనమాట. దీనిలోకి చట్నీ కూడా వేస్తున్నానే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడన్నా దోసపిండి మిలుగుతుంది కదా, అప్పుడు వేస్ట్ అయిపోకుండా, అందరికీ రావు కాబట్టి దోశలో కొంచెం పునుగులు వేస్తే అందరికి వస్తాయి అన్నమాట. అంతే అండి, యమ్మీ దోసపిండి పునుగులు రెడీ అనమాట. నేను దీంతో తింటాను ఒకటి. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, భలేగా క్రంచీగా ఉంది. ఇప్పుడు తిన్నామే. చూసారా, ఇలా కారపొడి పట్టి సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. వేడిగా ఉందండి, ఇప్పుడే వేసా కదా. వేసుకొని ఉల్లిపాయలు తింటే సూపర్ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, బాయ్.